ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో కేసీఆర్ పేరు కూడా రావడం జరిగింది. ఇంకొక పక్కన ప్రభాకర్ రావు అన్నటువంటి వ్యక్తి అమెరికాలో తలదాచుకోవడం జరిగింది. ఇది ఆయన వస్తేనే ఈ సంబంధించినటువంటి అంశాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో కేవలం మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు ఆర్డర్స్ ఇచ్చినోడు ఎవడైనప్పటికీ దాన్ని ఇప్పుడు మీరున్నారు కత్తితో పొడిచిరా అంటూ ఫస్ట్ ఎవరిని పట్టుకోవాలి, పొడిచి వచ్చినోని కదా. పొడిచి వచ్చినోడు రాధాకృష్ణనే కదా, ఇక్కడనే ఉన్నాడు కదా జైల్లో. ఆయన ఇవ్వాలి కదా వాంగ్మూలం, ఆయన ఇవ్వాలి కదా. ఇస్తాడండి, కస్టడీలోకి తీసుకొని అడిగే పద్ధతులు అడుగుతూ అన్ని చెప్తాడు. ఇప్పుడు నాకు తెలిసి రాధాకృష్ణరావు ఎప్పుడో చెప్పుంటాడు ఈ విషయం. ఎందుకంటే ముసలోడు అయిపోయిండు. ఇప్పుడు ఇదంతా నరకం నాకు ఎందుకు, ఉపశమనం కావాలి. ఈ దొంగలంతా ఎంజాయ్ చేస్తారు బయట ఏసీలల్లా, నేను వీడు కాపాడుతాడేమో అనుకొని ఈడ కూర్చున్నాం, వీళ్ళు కాపాడుతలేరని ఆయన పేరు చెప్పిస్తాడు. ఖచ్చితంగా అవుతుంది. ఓకే, మీరు ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్, మీరు కాంగ్రెస్ పార్టీ నేతగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు సిద్దిపేట సంబంధించిన కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి నేతగా పనిచేస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వానికి కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి కానీ ఇటువంటి సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సూచన చేయదలుచుకున్నారు? ఇప్పుడు నిష్పక్షపాతంగా కేసు అనేది నడుస్తుంది. మొన్న గతంలో రఘునందన్ గారు ఏమన్నారంటే ఏదో 19 మార్చి 2024 ఎయిర్ ఇండియా ఫ్లైట్ల రేవంత్ రెడ్డి పక్కకు హరీష్ రావు కూర్చున్నాడని వ్యాఖ్యలు చేసిండు. నిజంగా వాళ్ళు ఇద్దరు కూర్చొని ఉంటే ఇవాళ హరీష్ రావు పేరు బయటికి రాదు. మరి ఆ ఒప్పందంలో భాగంగా మరి వచ్చింది అంటే అక్కడ కూర్చున్నది హరీష్ రావు తోటి ఈటల అయి ఉంటాడని నా డౌటు. ఏది ఎట్లన్నా చేసి సెంట్రల్ని మేనేజ్ చేసి నా పేర్లు బయటికి రా, ఆ చూసాడు కూడా కరెక్ట్ చెప్పనట్టున్నాడు. ఆడ కూర్చున్నది రేవంత్ రెడ్డి కాదు, ఆ రేవంత్ రెడ్డి గారికి సంబంధమే లేదు. బీజేపీ బీఆర్ఎస్ దోస్తాన్లో ఫోన్ ట్యాపింగ్ సెంట్రల్ లెవెల్లో ఏమైనా మేనేజ్ అవుతుందేమో అనుమానాలు అవుతుంది. ఎందుకంటే హరీష్ రావు రెగ్యులర్గా రాత్రి ఫ్లైట్ ఎక్కిపోతాడు ఎవరికి చెప్పకుండా, మరి ఎవరి కాలు తీసుకొస్తాడో నాకు తెలియదు. ఓకే, మీ యొక్క సంబంధించినటువంటి వారిదే ట్యాప్ అయిందా? మీ ఫ్యామిలీలో ఎంతమంది ఫోన్ ట్యాప్ కావడం జరిగింది? మీరు ఎన్ని నెంబర్లని మీరు ఆ పోలీస్ స్టేషన్లో, పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ నెంబర్లకు సంబంధించినటువంటి దాంట్లో అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మీరు పోలీసులకి మీరు ఇచ్చినటువంటి నెంబర్లు? ఒకటండి, నేను కొన్ని విషయాలు పోలీసులకు డిస్టర్బ్ అయ్యేటట్టు చేయొద్దు. ఇన్వెస్టిగేషన్లో నేను ఇచ్చింది అలా సగం ట్యాప్ అయినాయి. ఎన్ని ఇచ్చిరని మీరు అడగగారు, మోర్ దాన్ 20-30 కంటే ఎక్కువ ఇచ్చిన సగం ట్యాప్ అయిపోయినాయి. అలా సగం ట్యాప్ అవ్వడు కాదు, మానిటరింగ్ కూడా చేసిరు. ఎవడు మూమెంట్స్ చక్రధర్ కదులితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను, నా వైఫ్, మా బావమరిది ఈ షామీర్పేట కాడ ఒక ఏది లంచ్ చేద్దామని ఒక రిసార్ట్కి పోయినాం. ఓకే, ఇమ్మీడియట్గా ఫోన్ చేసిరు పోలీసు వాళ్ళు, చక్రధర్ నువ్వు రిసార్ట్ దగ్గర ఏం చేస్తున్నావని. అరే ఎట్లా తెలుస్తారా బాబు మీకు? నాతో ఓడున్నాడు కార్లో చెప్తుండు. ఇప్పుడు సామాన్యులు అంటారు నువ్వు తోపు అని చేస్తావా, తోపునా కాదా హరీష్ రావుని పోయాడు. ఈ రాష్ట్రంలో కేసు పెట్టాలంటే చక్రధర్తోటే పెట్టి అలాంటి రేవంత్ రెడ్డి గారు మరి కళ్ళ ముందు నిజంగా అనిపిస్తుంటే కూడా మీకు ఇక బుద్ధి రాకపోతే ఓడేం చేస్తాడు? మీ భార్యని సైతం కూడా వాళ్ళు మీ భార్య కాదు అని చెప్పేసి చాలా కూడా ట్రోల్స్ జరగడం జరిగింది, చాలా ట్రోల్స్ జరగడం జరిగింది. దాంట్లో ఈయన మహిళల్ని మోసం చేస్తాడు, ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకొని మోసం చేయడం జరిగింది, ఆయన రేప్ కేసులు ఉండడం జరిగింది అని చెప్పేసి ఇటువంటి వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గాలన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? భయపడేటువంటి ఎందుకులే నాకు అని చెప్పేసి ఎప్పుడైనా మీ మనసుకు ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడు మనం తప్పు చేస్తేనేమో మనకు సరెండర్ అయిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న నీకు ఆల్ముక్తం నన్ను వదిలే, నేను తప్పు చేయనప్పుడు నన్ను దొంగ అంటే నేను ఎందుకు కొడతా? అభిమానం ఉన్నోన్ని, రైతులతో స్నేహం పెంచుకున్నోన్ని, రైతుల కోసం పనిచేసినోన్ని, ఆడవాళ్ళని గుంజేది ఉంటే నేను 3 చనిపోయిన ఆడవాళ్ళకి ఎందుకండి సాయం చేస్తా? సింపుల్గా చెప్తున్నా. నంబర్ 1 అక్కడ ఎక్కడ ప్లస్ అవుతుందో అని ఆడవాళ్ళతో కేసు పెట్టించాడు. రెండోది యువతను ఆదరిస్తుండని చెప్పేసి నువ్వేం కేసు పెట్టించినావు? ఉద్యోగాలు కేసు పెట్టించినావు. మీరు నిన్నగాక మొన్న అన్ని ఛానల్స్లో చూడండి, ఆయన పిఏ రామచంద్రరావు అనేటోడు 5 లక్షలు తీసుకుంటుండు హోంగార్డ్ ఉద్యోగాలకి. ఓకే, స్టింగ్ ఆపరేషన్ చేయించింది నేనే. అచ్చా, మీరేనా ఉద్యోగాలకు సంబంధించి? సార్ నేనే తీసిన అన్ని ఛానల్స్కి నేనే ఇచ్చిన. ఎక్కడ కూడా మీ పేరు బయటికి రాను అవసరం లేదు. నాకు బాధితులకు న్యాయం జరిగితే చాలనుకున్నా. ఉద్యోగాల పేరిట దొంగతనం చేసేది నువ్వు హరీష్ రావు, నీ పిఏలు. వాడు నీ పిఏ కాదా? 20 ఏళ్ళ నుంచి నీ చెడ్డీ పట్టుకొని తిరుగుతలేడా? ఇలా మాట్లాడుతున్నావు. అది నేనే చేయించిన స్టింగ్, తప్పేముందల్లా? అడు చేసిండు బరాబర్ దొంగ. మూడోది కిడ్నాపుల్ కేసులు పెట్టించినావు. నేను అన్నిట్లలో హరీష్ రావుని క్షమించిన, పోనీ పొలిటికల్లో కావాలని. ఎప్పుడైతే నా ఇంటిని టచ్ చేసిండో
ఇలాంటి దుర్మార్గుల్ని వధించడానికి ఏ రూపం ఎత్తినా తప్పు లేదనుకున్నా ఇక స్టార్ట్ చేసిన ఇన్వెస్టిగేషన్. ఇడు ఏమేమి తప్పులు చేసిండు, నాకేం అన్యాయం చేసిండు అని చూస్తే నాకే కాదండి, ఇవాళ మన తొలి వెలుగు ఛానల్లో చక్రధర ఒక్కడే కనిపిస్తుండు. ఈ వెనుక కొన్ని వేల రోదనలు ఉన్నాయి. ఆ శక్తి నన్ను మీ ముందడ కూర్చోబెట్టింది. చాలా కంప్లీట్ చేసినట్టుగా ఉంది కదా. రంగనాయక సాగర్ సంబంధించిన అంశం కూడా మీరు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో భూములను కూడా హరీష్ రావు కాజేసిండు అన్నటువంటి దానిపైన ఆ కేసు కూడా ఎందుకు హరీష్ రావుని పెద్దగా టార్గెట్ చేసినట్టుగా ఉంది కదా చక్రధర్ గౌడ్. ఇప్పుడు నేను పనిచేస్తుంది సిద్దిపేటలో, మీరు చూడండి, నేను పనిచేస్తుంది సిద్దిపేటలో. సిరిసిల్ల గురించి ఆలోచిస్తానా మీరు చెప్పండి. నేను నా నియోజకవర్గంలో ఎవడెవడు అన్యాయానికి గురైండు అనేది చూసుకోవాలి. ఆ బాధ్యత వల్లి రేపటి ఎమ్మెల్యేగా నిలబడదామన్న కోరిక ఉన్నది. ఇలా కాకపోతే 20 ఏళ్ళకి గెలుస్తా. ఒక ఆరోపణ కూడా ఉన్నది, పెద్ద వ్యక్తిని టార్గెట్ చేస్తే మనం కూడా పెద్దలం కావచ్చు. టైం పాస్ గాలి చేస్తారు. హరీష్ రావు పెద్ద వ్యక్తి ఏం కాదు, పెద్ద వ్యక్తి ఏం కాదు, నా దృష్టిలో అయితే కాదు. ఓకే, రబ్బర్ చెప్పులతోటి వచ్చిండు కదా. రబ్బర్ చెప్పులతోటి వచ్చినాడు పెద్ద వ్యక్తి ఎట్లయితాడు? అక్రమాలు చేసి అన్యాయాలు చేసి నా లెక్క కూడా రాలే ఆయన. ఆయన జీవితకాలంలో కనుక ₹1 వంచిండ, దోసుకున్నాడే తప్ప. చక్రధర్ కష్టపడి వచ్చిండు. ఓకే, సో నేను ఆయన పెద్ద వ్యక్తి అనే మాటని తొందరలో తుడిచేస్తా మార్కెట్లోకి వెళ్ళి. నేను గతంలో నాకు ప్రాణహాని ఉందని కూడా ఇచ్చిన, నాకు ప్రాణహాని ఉంది హరీష్ రావు తోటి అని డీజీపీ కూడా లెటర్ ఇచ్చిన. అంటే నా మీద ఎన్ని అటెంప్ట్స్ జరిగి ఉంటాయి మీరు ఆలోచించారు. ఒకానొక సందర్భంలో జైల్లోకి వెళ్ళి బయటికి వచ్చిన క్రమంలో నన్ను చంపుతారని కూడా డౌట్ వచ్చింది నాకు. మీరు ఆలోచించండి, అలాంటి పరిస్థితులలోకి వెళ్ళి ఇవాళ పోరాటం చేస్తున్నా. పెద్ద మనిషిని కొడితే పెద్దోడు అవుతారంటే మరి మస్తు మంది కేసీఆర్ని కొట్టిరు, అంత పెద్దోళ్ళు అయ్యరా? మీరు చెప్పండి. నేను కొడుతుంది ఒక అన్యాయాన్ని, నాకు తప్పు జరిగిందిరా అంటే సార్ నీ ఇంట్లో కష్టం వస్తే చక్రధర్ కష్టం ఏందో తెలుస్తుంది. నీ ఇంట్లో ఇబ్బంది వస్తే విమర్శ ఏముందండి, గాలిగాళ్ళు మస్తు అంటారు, కానీ ఆ పెయిన్ అనుభవించింది నేను. మీడియా మొత్తం చక్రధర్ కుటుంబం గురించి చండాలంగా మాట్లాడుతుంటే ఆ రోజు నా ఇంట్లో భార్య ఇబ్బంది పడుతుంటే ఆ కల్లారా చూసింది నేను. నిజంగా మనిషి అయితే ఎవడైనా నాలాగే ప్రవర్తిస్తాడు, నాకెందుకులే అనుకొని ఊరుకునే రకం కాదు. బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ ఏవో పాత భాగవతం అంతా ముందుకేస్తే మీ అందరి అక్రమాలు తీస్తా, సిద్దిపేటలో ఒక్కొక్కరిని జైలు పొంటి పంపిస్తా, మీ అన్యాయాలన్నీ తీసి.